అయితే చంద్రబాబు నాయుడు గారికి ఒక్కటి గట్టిగా చెప్పాలి. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు ఉన్నది జెన్ జీలో ఉన్నాం, ఆల్ఫా జెన్ ఆల్ఫా కూడా వచ్చేసింది. నువ్వు గన ఈ మాదిరిగా తప్పు చేసినాక ఈ మాదిరిగా ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలు ఒప్పుకోకుండా ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలు చేస్తే కాక్రోచెస్ లేస్తాయి. గుర్తుపెట్టుకో చంద్రబాబు అని చెప్తా ఉన్నా. ఆంధ్ర రాష్ట్రంలో మేము కూడా కాక్రోచ్ అనుకో. నువ్వు కాక్రోచ్ జగన్మోహన్ రెడ్డి గారు, ఒప్పుకుంటాం. ఖచ్చితంగా మీ నామకరణాన్ని మీరే చేసుకుంటున్నారు. రోజుకొక పేరు ముచ్చటగా మీరే పెట్టుకుంటున్నారు. రాష్ట్ర ప్రజలకు ఇంత అద్భుతమైన అవకాశాలు ఇస్తున్నందుకు మీకు మనస్ఫూర్తిగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రోజుకొక ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. మీ ప్రెస్ మీట్ పెడితే ఆ రోజు కామెడీ సినిమాలు కానీ ఇవన్నీ కూడా వాటి రేటింగ్స్ పడిపోతూ ఉన్నాయి. యూట్యూబ్ ఛానల్లో మీ ప్రెస్ మీట్లో పెట్టుకొని చూసుకొని పాప ఆనందపడుతూ ప్రజలందరూ ఆహ్లాదపడుతూ ఉన్నారు. మావిగన్ అంటే చంద్రబాబు నాయుడు గారికి గుండెల్లో దడ వస్తుందంట, నిద్రలో గుండెపోటు వస్తుందంట. మావిగన్ అంటే చంద్రబాబు నాయుడు గారికి నిజంగానే భయం వస్తుంది. ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజా రాజధాని అమరావతిని నిర్మించటం కోసం 2014 నుంచి ఆయన కన్న కలలు ఏ విధంగా నాశనమయ్యాయో 2019లో చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. మనకు ఒక అద్భుతమైన రాజధాని ఉండాలి, ఒక స్మార్ట్ సిటీ ఉండాలి, మన రాష్ట్రానికి హైదరాబాద్ లాగా లేకపోతే బెంగళూరు లాగా ఒక రెవెన్యూ తెచ్చేటటువంటి ఒక రాజధాని ఉండాలనే తపనతోటి ఆయన పనిచేస్తున్నాడు. కాబట్టి ఈ పిచ్చి ప్రేలాపనలు వింటే, ఈ మావిగన్లు ఇవన్నీ వింటే చంద్రబాబు నాయుడు గారికి భయమే. ఎక్కడ తన కలల రాజధాని ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది కలల రాజధాని ఎక్కడ నష్టపోతుందనే ఒక భయంతో ఆయన జాగ్రత్తగా ఈరోజు ఇటుక పేర్చి కేంద్ర ప్రభుత్వ సహకారంతో మనందరి కోసం, మనందరి బిడ్డల కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆయన రాజధానిని నిర్మిస్తున్నారు. కాబట్టి నువ్వు మావిగన్నని పిచ్చి ప్రలాపనలు చేస్తే ఖచ్చితంగా భయపడేటటువంటి పరిస్థితి ఉంటుంది. 100% రాసి పెట్టుకోండి. నువ్వు జగన్ అయినా మావిగన్నైనా తోట మాత్రం ప్రజలు నీకు ఆల్రెడీ 2024లో దించారు. ఇంకా ముందుకు వస్తే కనుక రోడ్ల మీద కూడా కొట్టేటటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి హెచ్చరిస్తూ ఉన్నాం. మళ్ళీ కూడా చెప్తున్నాం, 40,000 కోట్లు ఈడీ డైరెక్ట్గా అటాచ్మెంట్ నీకు చేస్తే నువ్వు ఈరోజు వచ్చి నీతిమంతుల్లాగా నేను కాక్రోచ్ని, నేను పెట్రోమాక్స్ లైట్ని ఏదో ఒకటి చెప్తా ఉంటే నవ్వుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మీకు చదువు చెప్పిన విద్యార్థులు, ఉపాధ్యాయులు కూడా ఈరోజు ఇట్లాంటి మా స్టూడెంట్ అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడి పేపర్లు అడ్డం పెట్టుకొని బయటికి వెళ్తున్న పరిస్థితులు ఈరోజు ఈ రాష్ట్రంలో నేను తెలియజేసుకుంటూ, తమరు 10th క్లాస్ పేపర్ లీకేజీలు ఏ విధంగా చేశారు, దానికి మీకు ఏ విధంగా సన్మానాలు జరిగినాయి, ఏ విధంగా మిమ్మల్ని ఎవరు కాపాడారు అనేది రాష్ట్రం మొత్తం తెలుసు. అదేమంటే నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, 10th ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, డిగ్రీస్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, దయచేసి ఒకసారి మీ సర్టిఫికేట్లు కూడా మాకు చూపిస్తే ఆ ఫస్ట్ క్లాస్ ఏందో ఒకసారి చూసి తెలుసుకుంటాం. ఎక్కడ డిగ్రీ చేశారు, ఫస్ట్ క్లాస్ దేంట్లో వచ్చింది, ఏ సబ్జెక్ట్లో వచ్చింది అనేది కూడా మేము తెలుసుకుంటామని చెప్పనేసి తెలియజేస్తూ ఉన్నాం. మళ్ళీ ఇప్పుడు ఒక్క మాట చెప్తా. మీరు ఫస్ట్ క్లాస్ స్టూడెంటు, నాకు డిగ్రీలో ఫస్ట్ క్లాస్ వచ్చిందని చెప్పారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతుంటే వెస్ట్ రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ జరిగినాయి. గ్రాడ్యుయేట్ ఓటు మీరు పులివెందుల్లో ఎందుకు ఎన్రోల్ చేసుకోలేదు? మీ పార్టీ తరఫున కూడా అభ్యర్థి నిలబడ్డారు, ఆ అభ్యర్థికి ఓటేయచ్చు. అంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా కూడా మీరు ఓటు ఎన్రోల్ చేసుకోలేదంటే మీకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఉందా లేదా అనేది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మొత్తానికి అనుమానం ఉంది. కాబట్టి మీరు మీటింగ్లో రకరకాల పేపర్లు చూపించినట్టు మీ సర్టిఫికేట్ని కూడా ఇదిగో నా గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్, ఫస్ట్ క్లాస్ సర్టిఫికేట్ అని చూపిస్తే కనీసం ప్రజలకి ఒక అనుమానం తీరుద్దని తెలియజేస్తా ఉన్నాం. మా గుంటూరుకు సంబంధించిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే నారా లోకేష్ గారు, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా
గ్రాడ్యుయేట్ ఓటు ఎన్రోల్ చేసుకుని వెళ్ళి మా అభ్యర్థి ఆనాడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఓటేసి వచ్చారు. కాబట్టి మా నాయకులకి సర్టిఫికేట్స్ ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి అనేది రాష్ట్ర ప్రజలందరికీ ఒక ప్రూఫ్ ఉంది. మీకు కూడా సర్టిఫికేట్ ఉందా లేదా అని ప్రూవ్ చేసుకుంటే కనీసం మీరు చెప్పే ఫస్ట్ క్లాస్ దన్నా కూడా ఒక జస్టిఫికేషన్ వస్తే తెలియజేసుకుంటూ చదువుకున్న విద్యార్థులు వాళ్ళు ఎంతో కష్టపడి డిగ్రీలు చదివారు, పీజీలు చదివారు, పిహెచ్డీలు చేస్తున్నారు. అలాగే స్పోర్ట్స్ కోటాలో కూడా ఎంతో కష్టపడి చిన్నప్పటి నుంచి ఆటలు ఆడి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో వాళ్ళ ప్రతిభని పరీక్షించుకొని సర్టిఫికేట్లు తెచ్చుకొని ఉద్యోగాలు తెచ్చుకుంటే ఆ కుటుంబాల మీద, ఆ బిడ్డల మీద పడి మీ విషం కక్కుతూ ఉంటే ఇంకంతకన్నా దుర్మార్గం ఇంకోటి లేదని తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారి మీద మీరు అవాకులు చవాకులు పేలుతూ ఉన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు. మీకు రేపు 11 సీట్లు కూడా రానటువంటి పరిస్థితికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. అలాగే మంచి ఎంటర్టైన్మెంట్ షో కేఏ పాల్ గారిని ఈ మధ్య మేము మిస్ అవుతా ఉన్నాం. ఆయన ఎక్కడ ప్రెస్ మీట్లు పెట్టట్లేదు. ఆయన ప్రెస్ మీట్ పెడితే చాలా ఎంటర్టైన్మెంట్గా ఉండేది. అది మిస్ అవుతున్నందుకు బెంగళూరు నుంచి మరీ స్పెషల్ ఫ్లైట్ వేసుకొని వచ్చి మీరు కష్టపడి ఎంతో ఖర్చుతోటి ప్రజలకి ఇంత ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నందుకు మనస్ఫూర్తిగా మీకు రాష్ట్ర ప్రజలందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తా సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. ఆఖరిగా మేము గత 3 రోజుల క్రితమే స్పోర్ట్స్ కోటాలో జరిగిన అక్రమాలపైన కానీ, డిఎస్సిలో జరిగిన అక్రమాలపైన కానీ బహిరంగ చర్చకు సిద్ధం, ఏ సెంటర్కైనా వస్తామని చెప్పి స్పష్టంగా చెప్పాం. ఫోన్ నెంబర్లు కానీ ఇచ్చాం. ఇంతవరకు అయితే నిజంగా మీ దగ్గర వాస్తవాలుంటే, ఆధారాలుంటే మీరు ఎప్పుడైనా కానీ చర్చకు ఒక కాల్ చేసేవాళ్ళు, మెసేజ్ పెట్టేవాళ్ళు, మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఇప్పుడు కూడా ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు 11వ తారీఖు, రేపు 12, ఎల్లుండి 13వ తారీఖు. మేమే ప్లేస్ చెప్తున్నాం. 13వ తారీఖు ఉదయం 11 గంటలకు వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుపతిలోనే ప్రెస్ క్లబ్ వద్దకు మేము చర్చకు సిద్ధంగా వస్తాం. నేను, శ్రీకాంత్, శాప్ చైర్మన్ రవినాయుడు, ఆయన క్రీడలకు సంబంధించిన ఆయన కూడా మీరు టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. కాబట్టి మేము ముగ్గురము 13వ తారీఖు ఉదయం 11 గంటలకు తిరుపతి ప్రెస్ క్లబ్ వద్దకు బహిరంగ చర్చకు సిద్ధంగా వస్తాం. మీరు ఎవరినైనా పంపించండి. మీరు వచ్చినా ఓకే. మీరేమైనా మీ స్థాయి తక్కువని, మీరేమైనా మీ స్థాయి చాలా ఎక్కువదని మీరు ఇస్తే ఎమ్మెల్సీలను పంపండి, లేకుంటే ఎవరినైనా పంపిండి, మీ ఇష్టం. మీ శాసనసభ్యులను పంపుతారా, మీ ఎంపీలను పంపిస్తారా, మీ రాజ్యసభలు పంపుతారా, మీ ఎమ్మెల్యే ఎవరినైనా సరే తిరుపతిలో 13వ తారీఖు ఉదయం 11 గంటలకు మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. మీరు కూడా వచ్చి పత్రికా విలేకరులు, మీడియా మిత్రుల సమక్షంలో ఆ చర్చను జరుపుకుందాం, తేల్చుకుందాం, వాస్తవాలు తేల్చుకుందాం. చర్చకు వచ్చి మాట్లాడండి, లేకపోతే నోరు మూసుకొని ఈ సబ్జెక్టును వదిలేయండి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నా, స్పష్టంగా హెచ్చరిస్తూ ఉన్నా. అలాగే ఇంకొక మాట, ఇన్ని తప్పులు, ఇన్ని ఎంక్వైరీలు అని చెప్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద స్థాయిలో లాయర్లు ఉన్నారు. సుప్రీంకోర్టు స్థాయిలో పెద్ద కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి 14 ఏళ్లుగా ఆయన్ని బెయిల్ మీద నడుపుతున్నటువంటి లాయర్లు ఉన్నారు. కోర్టులో కేసులు వేయించండి, చట్టం కోర్టు విచారణ జరిపి తప్పులుంటే నిగ్గు తెలుస్తుంది కదా. అది కూడా లేకుండా ఊరక ప్రెస్ మీట్ ఒకటి పెట్టి ఎంతసేపటికి విషం కక్కేటటువంటి ఆలోచనలు మానుకోవాలి. అలాగే భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి గారు చెప్పినట్టు మా సవాలు స్వీకరించి మాతో చర్చకి సిద్ధమయ్యే దమ్ము మీకుందా అని చెప్పనేసి కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. అలాగే ఈ సందర్భంగా ఇంకోటి కూడా చెప్తున్నాం. నారా లోకేష్ గారిని అంతకుముందు మీరు 2019 నుంచి 24 మధ్య చాలా ట్రోల్ చేశారు. నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సవాల్ విసురుతున్నా. ఏ నేషనల్ ప్లాట్ఫామ్ మీదైనా సరే, ఒక ఇండియా టుడే కాన్క్లేవ్ కానీ, ఎనీ నేషనల్ ప్లాట్ఫామ్ కాన్క్లేవ్ మీద జగన్మోహన్ రెడ్డి గారు మీరు రండి, నారా లోకేష్ గారు వస్తారు. ఆయనతోటి ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి కావచ్చు, ఈ రాష్ట్ర డెవలప్మెంట్ గురించి కావచ్చు, చర్చా వేదికలో పాల్గొని సమాధానం చెప్పే దమ్ము, ధైర్యం మీకుందా అని చెప్పనేసి నారా లోకేష్ గారి తరపున నేను సవాల్ విసురుతున్నా. మేము రెడీ, మా పార్టీ తరపు నుంచి ఆ సవాల్ స్వీకరించి ఢిల్లీలోనో ముంబైలోనో